హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన లేటెస్ట్ చిత్రం మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు. అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ లో ఈ సినిమా అయితే మన మెగాస్టార్ చిరంజీవి గారు అయితే తీయడం జరిగింది గైస్. సో ఈ సినిమా ప్రీమియర్స్ చూసి వచ్చి ఈ రివ్యూని అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది. సో మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు మూవీ ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో మీకు క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను గైస్. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు, మన మెగా అభిమానులు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఒక షేర్ అండ్ అలాగే ఈ మధ్యన హైప్ అనే ఒక ఆప్షన్ వచ్చింది. ఖచ్చితంగా హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మరో మెగా అభిమానికి వీడియో షేర్ అవ్వడం జరుగుతుంది గైస్. సో ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలి. సో దయచేసి హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి, అలాగే వీడియో అయితే లైక్ చేయండి. సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు మూవీ వచ్చి అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమాగా మన ముందుకు అయితే రావడం జరిగింది. ఈ సినిమాపై అంచనాలు అయితే పీక్స్ లో ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాకి డైరెక్షన్ వచ్చి సంక్రాంతికి వస్తున్న మూవీతో మన విక్టరీ వెంకటేష్ గారికి ఇండస్ట్రీ హిట్ ని అందించిన మన అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ లో మన మెగాస్టార్ చిరంజీవి గారు సంక్రాంతికి వస్తున్న మూవీ ఫేమ్ అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ లో ఈ సినిమా అయితే తీయడం జరిగింది. ఈ సినిమాపై అంచనాలు కూడా పీక్స్ లో ఉన్నాయి. అండ్ అలాగే ఈ సినిమాలో స్పెషల్ గెస్ట్ అపీరియన్స్ గా మన విక్టరీ వెంకటేష్ గారు కూడా రావడం జరిగింది. సో మన మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్ గారు ఒకే స్క్రీన్ మీద మనకు కనిపిస్తున్నారు. సో ఇది ఒక పండగ వాతావరణం అని చెప్పొచ్చు. నిజంగా ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా వీళ్ళిద్దరూ కలిసి అయితే కనిపించలేదు. సో అది ఈ సినిమాకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో చాలా రోజుల తర్వాత ఇద్దరు పెద్ద స్టార్ హీరోస్, ఇద్దరు సీనియర్ హీరోస్ ఒకే స్క్రీన్ మీద కనిపిస్తుంటే ఎవరైనా చూడకుండా ఉంటారా? ఖచ్చితంగా ఆ సినిమాపై హైప్ అంతకంత పెరుగుకుంటూ వెళ్తుంది. అండ్ అలాగే ఆ సినిమాని ఖచ్చితంగా చూడాలి అనే క్యూరియాసిటీ కూడా కలుగజేస్తుంది. సో అదే ఈ సినిమాకి ఇక్కడ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సో ఇక పోతే మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు మూవీ ఎలా ఉందిరా అయ్యా, నీకు నచ్చిందా లేదా అది చెప్పు ముఖ్యం అంటున్నారా? సో అక్కడికే వస్తున్నాను. సో ఇక మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు మూవీ విషయానికి వస్తే నాకు నచ్చిందబ్బా. సో నాకు నచ్చింది, ఓకే చూడవచ్చు, కంపల్సరిగా చూడవచ్చు సినిమాని. నాకైతే సినిమాలో ఏది కూడా ఓవర్ అయిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలగలేదు. కాకపోతే అనిల్ రావిపూడి గారు ఏదైతే తను కథ ఏదైతే అనుకున్నారో చాలా సింపుల్ స్టోరీ అబ్బా. మనం అనిల్ రావిపూడి గారి సినిమాలో భారీ కంటెంట్లు ఊహించుకుంటే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతాం. సో ఖచ్చితంగా చాలా చిన్న పాయింట్ ఉంటుంది. కాకపోతే దాని చుట్టూ అల్లుకున్న కథ ఏదైతే ఉందో, అండ్ అలాగే కామెడీ సీన్స్ ఏదైతే ఉందో, అండ్ అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ ఇవన్నీ ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రేక్షకుల్ని కట్టిపడేసేలా ఉంటాయి. సో అది ఇక్కడ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అవుతుంది మన అనిల్ రావిపూడి గారికి. సో అదే రకంగా ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు మూవీ కూడా ఇదే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయింది. చాలా చాలా అంటే చాలా చిన్న స్టోరీ అయినప్పటికీ కూడా మనం ఫైనల్గా ఈ స్టోరీ ఏంటిది అనేది మనకు కన్క్లూజన్ ఒకటి వచ్చిన తర్వాత ఇంత చిన్న స్టోరీని ఇంత బాగా చూపించారేంటిది అనే ఒక మైండ్ సెట్లోకి అయితే వెళ్ళిపోదాం. సో సినిమా థియేటర్ నుంచి చూసి బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒక మంచి సినిమాని చూసాము, ఒక మంచి ఫ్యామిలీ సినిమాని చూసాము. అండ్ అలాగే కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళి ఈ సినిమాని హ్యాపీగా ఈ సంక్రాంతికి వెళ్ళి మీరు వాచ్ చేయండి. హ్యాపీగా నవ్వుకొని చాలా సంతోషంగా సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చి హాయిగా నవ్వుకొని బయటికి వస్తారు. ఖచ్చితంగా ఒక మంచి సినిమా చూసాము, ఒక మంచి ఫ్యామిలీ సినిమా చూసాము అనే ఆలోచనతో బయటికి అయితే రావడం జరుగుతుంది. సో దానికి నేను గ్యారంటీ. సో సినిమా అయితే బాగుందబ్బా. సో కొద్దిగా మరీ అన్ని ప్లస్ పాయింట్స్ అయినా నెగిటివ్ ఏమి లేవా బ్రో అంటే ఖచ్చితంగా ఉన్నాయి. సో కొద్దిగా స్లో అయిన ఫీలింగ్ రావడం, అలాగే అనవసరమైన సీన్స్ కొన్ని ఉండడం, సో అవసరం లేకపోయినా సరే కొన్ని ఇరికించి పెట్టినట్టుగా అనిపిస్తుంటుంది. సో అంతకు మించి సినిమాలో నెగిటివ్గా చెప్పడానికి ఏది లేదబ్బా. సో ఓవరాల్గా చూసుకుంటే మూవీ అయితే బాగుంది, నాకైతే నచ్చింది. ఖచ్చితంగా వెళ్ళి వాచ్ చేయొచ్చు. నాకు అనిపించింది వన్ టైం వాచబుల్ మూవీ. ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా చూడవచ్చు సినిమాని. ఇకపోతే ఈ సినిమాలో నయనతార, మన మెగాస్టార్ చిరంజీవి గారు వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ ఏదైతే ఉన్నాయో వన్ ఆఫ్ ద హైలైట్ సీన్స్ అని చెప్పొచ్చు. నిజంగా చాలా అంటే చాలా చక్కగా రాసుకున్నారబ్బా. హస్బెండ్ అండ్ అలాగే వైఫ్ వీళ్ళ ఇద్దరి మధ్యన వచ్చే సీన్స్ ఏదైతే ఉన్నాయో చాలా చక్కగా రాసుకున్నారు. అండ్ అలాగే పిక్చరైజేషన్ శశిరేఖ సాంగ్ ఏదైతే ఉందో చాలా ట్రోలింగ్ అయితే గురి అవ్వడం జరిగింది ఈ సాంగ్ అయితే. ఈ సాంగ్ పిక్చరైజేషన్ అయితే బాగుందబ్బా. నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. సో అన్నీ కూడా రియల్ లొకేషన్లో ఈ సాంగ్ అయితే షూట్ చేసినట్టున్నారు. చాలా అంటే చాలా కొత్తగా అనిపించింది, చూడడానికి చాలా బాగా అనిపించింది. సో ఆయన దీని తర్వాత ఇటు మీసాల పిల్ల సాంగ్ కానివ్వండి, మెగా విక్టరీ సాంగ్ మన విక్టరీ వెంకటేష్ గారు ఈ సినిమాలో గెస్ట్ అపీరెన్స్గా వచ్చినప్పటి నుంచి నిజంగా ఒక 15-20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందబ్బా. సాంగ్ అయితే చంపేశారని చెప్పొచ్చు, పిచ్చెక్కిపోద్ది. సీట్లో ఎవరు కూడా కూర్చోరు మెయిన్గా. సో అది ఖచ్చితంగా వీళ్ళిద్దరూ కలిసిన సీన్స్ ఏదైతే ఉందో కామెడీ వీళ్ళిద్దరి మధ్యన వచ్చే కామెడీ టైమింగ్స్ కానివ్వండి, కామెడీ సీన్స్ కానివ్వండి, అండ్ అలాగే సాంగ్ కానివ్వండి, వీళ్ళిద్దరూ చేసిన డ్యాన్స్ కానివ్వండి, తెర మీద చూడడానికి కన్నుల పండుగలా ఉందబ్బా.
సో చాలా అంటే చాలా చక్కగా రాసుకున్నారు. వీళ్ళ మధ్య వచ్చిన సీన్స్ కానివ్వండి. సో ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఉన్న రోలా అంటే, ఇంపార్టెన్స్ ఉన్న గెస్ట్ అపియరెన్స్ అంటే ఖచ్చితంగా కాదనే చెప్తాను. కావాలని చెప్పి పెట్టినట్టుగా అనిపించింది. సో అది కొద్దిగా డౌన్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. కాకపోతే చూసుకుంటే అయితే ఓవరాల్గా చూస్తే మాత్రానికి బాగుందబ్బా, చూడడానికి అయితే బాగుంది, ఖచ్చితంగా బాగుంది. డిసప్పాయింట్ అయితే కలుగజేయదు అది. సో అయితే ఆ తర్వాత మరోసారి సంక్రాంతికి వస్తున్న మూవీలో ఉన్న మన బుల్లిరాజు గారు కూడా ఈ సినిమాలో ఉన్నారు. ఖచ్చితంగా ఆయన కామెడీ టైమింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. మరోసారి మన అందరినీ కూడా నవ్వించడానికి అయితే వచ్చారు, ఖచ్చితంగా నవ్వించారు. ఇకపోతే మన మెగాస్టార్ చిరంజీవి గారు అబ్బా, మన మెగాస్టార్ చిరంజీవి గారు చాలా రోజుల తర్వాత అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమాతో అయితే రావడం జరిగింది. నిజంగా ఆయన కామెడీ టైమింగ్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. చాలా అంటే చాలా చక్కగా ఉన్నారబ్బా. ఆయన లుక్స్ కానివ్వండి, ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి, ఆయన కామెడీ టైమింగ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా చూస్తుంటే నిజంగా చాలా అంటే చాలా కొత్తగా అనిపించింది. ఆయన అలా చూస్తూ ఉంటే చాలా హాయిగా అనిపించింది. నవ్వు చూసినంతసేపు ఆయన కామెడీ టైమింగ్స్ ఏదైతే ఉందో, పంచ్ డైలాగ్స్ ఏదైతే ఉన్నాయో కరెక్ట్గా పేలాయబ్బా, బాగా అనిపించింది. సో చాలా రోజుల తర్వాత నాకు కూడా కొత్తగా అనిపించింది. సో ఓకే, కూల్. ఆయన ఉన్న పరిధి మేరకు అయితే వన్ మ్యాన్ షో అని చెప్తాను నేనైతే ఈ సినిమా. సో చాలా అంటే చాలా బాగుంది. ఆయన లుక్స్ కానివ్వండి, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, ఆయన డైలాగ్ డెలివరీ కానివ్వండి, డ్యాన్స్ కానివ్వండి, చంపేశారని చెప్పొచ్చు. సో అది ఓవరాల్గా. ఇకపోతే సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భీమ్ సిసోడియా గారు అయితే చంపేశారబ్బా. మన మెగాస్టార్ చిరంజీవి గారు వస్తున్నంత సేపు కూడా ఆయన బ్యాక్గ్రౌండ్లో ఇచ్చిన మ్యూజిక్ అయితే లిటరల్లీ గూస్ బంప్స్. మెయిన్గా ఈ సినిమాలో మన మెగాస్టార్ చిరంజీవి గారికి ఓ మాస్ ఎంట్రీని మాత్రం ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. సో కూల్ ఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది మన మెగాస్టార్ చిరంజీవి గారు అయితే. సో కొద్దిగా డిసప్పాయింట్ కలిగి చేసినా సరే ఆయన కారు నుంచి దిగి వస్తున్నంత సేపు వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుందబ్బా, లిటరల్లీ మెంటల్ ఎక్కిపోద్ది మీకు, ఆ రేంజ్లో అయితే ఇవ్వడం జరిగింది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ అన్నీ కూడా బాగున్నాయి, అన్నీ కూడా కలిసి వచ్చే అంశాలే. ఆయన ఇటు నయనతార పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఇటు మన మెగాస్టార్ చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ కానివ్వండి, మన విక్టరీ వెంకటేష్ గారి గెస్ట్ అపియరెన్స్ కానివ్వండి. సో అన్ని ఓవరాల్గా చూసుకుంటే మూవీ అయితే బాగుంది. వన్ టైం వాచబుల్, ఖచ్చితంగా చూడొచ్చు. సో కొద్దిగా స్లో అయిన ఫీలింగు అండ్ అలాగే అనవసరమైన సీన్స్, కొద్దిగా లాగ్ అయిన ఫీలింగు అండ్ అలాగే ఇంటర్వెల్ బ్లాక్ ఏదైతే ఉందో, ఇంటర్వెల్ బ్లాక్ సెకండ్ హాఫ్ పై క్యూరియాసిటీ అయితే ఖచ్చితంగా కలిగిస్తుంది. ఇంట్రెస్టింగ్ ఇంటర్వెల్ బ్లాక్ అని చెప్తారు. అంటే క్లైమాక్స్ ఏదైతే ఉందో క్లైమాక్స్ కూడా ఓకే, బాగుంది, పర్వాలేదు. ఖచ్చితంగా ఓవరాల్గా సినిమా చూసిన తర్వాత మనం ఒక మంచి సినిమా చూసాము, ఒక మంచి ఫ్యామిలీ సినిమా చూసాము అనే ఆలోచనతో, అనే మైండ్ సెట్తో మనమైతే బయటికి వచ్చేస్తాం గైస్. సో ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక అర్థం చేసుకోండి, మీరు ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా ఈ సినిమాని మీరు వాచ్ చేయకపోతే ఇంకా వేస్ట్. ఖచ్చితంగా ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో కలిసి థియేటర్కి అయితే వెళ్ళిపోండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఇది గైస్ ఓవరాల్గా మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు మూవీ. ఒకవేళ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది అండ్ అలాగే చూడకపోతే వెళ్ళి వాచ్ చేయండి, ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఇది గైస్ ఓవరాల్గా మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మేము అయితే రావడం జరుగుతుంది. అండ్ లైన్ బై బై, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.